ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. గలతీ 4:19. క్రీస్తు సారూప్యం మనకు రావాలంటే మొదట నిద్రించుచున్న హృదయాన్ని మేల్కొల్పాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో గ్రహించాలి. ఆయన స్వరూపంలో మనలను సృజించిన దేవుడు ఆయనతో ఉండడానికి మనలను ఏర్పరచుకున్నాడు. కానీ మనము తన సారూప్యంలోకి మార్చబడడానికి వెనకడుగు వేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము మనలను అతని సారూప్యంలోనికి మారకుండా అడ్డుపడుతున్నవి. అందుకే మొదట మనం మేల్కోవాలి, మన స్థితిని మార్చుకోవాలి. ఒక పాపి క్రీస్తు బిడ్డగా మార్చబడాలంటే వేదన పడవలసి ఉంది. అలా మార్చబడాలి అంటే యాకోబులాగా దేవునితో పెనుగులాడాలి. యోబులాగా ఎన్ని శ్రమలు వచ్చినా నీ సహనాన్ని, యథార్థతను విడవకుండా దేవునితో గడపాలి.